నమస్కారం. ఈరోజు మనం అంతర్గత బలం, ఇంకా మానసిక ఏకాగ్రత వీటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ రోజుల్లో చూడండి, ఎక్కడ చూసినా సమాచారమే వరదలా వస్తోంది. మరి ఇలాంటి టైంలో మనల్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి? దీనిపై మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ సోర్సెస్ అందాయి. వాటిని పరిశీలిద్దాం. మన దగ్గర 2 రకాల ఆధారాలున్నాయి. ఒకటి చాలా చిన్నది, డైలీ ప్రాక్టికల్ లెర్నింగ్ అని. పేర్లోనే ఉంది కదా, రోజు ఆచరణలో పెట్టగలిగే జ్ఞానం. ముఖ్యంగా ప్రెజెంట్లో ఉండటం గురించి చెబుతోంది. హ్మ్. రెండవది కొంచెం పెద్దది, రమణ 1 అనే ఆడియో క్లిప్ విశ్లేషణ. ఇది బహుశా జ్ఞానమిత్ర వెంకటరమణ గారు మాట్లాడిందేమో అనిపిస్తోంది. ఓ అలాగా. ఇందులో మనస్సుని ఎలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, వేస్ట్ విషయాల నుండి ఎలా దూరంగా ఉండాలి, ఇలాంటి వాటిపై చాలా డీప్గా ఉంది. సో ఈ రెండింటినీ కలిపి చూస్తే ఈ రోజుల్లో మన మెంటల్ హెల్త్, మన కాన్సంట్రేషన్, వీటిని ఎలా కాపాడుకోవచ్చో కొన్ని ప్రాక్టికల్ ఐడియాస్ వస్తాయేమో చూడాలి. అదే మన ప్రయత్నం. మంచి ఆలోచన. సరే, మరి మొదలు పెడదాం. ఫస్ట్ది డైలీ ప్రాక్టికల్ లెర్నింగ్. దాని మెయిన్ పాయింట్ ఏంటి? ప్రతిరోజు ఏదో ఒకటి యూస్ఫుల్గా నేర్చుకోవాలి. గతం గురించి బాధ, భవిష్యత్తు గురించి టెన్షన్ లేకుండా పూర్తిగా వర్తమానంలో జీవించటం. సింపుల్గా అనిపించినా పవర్ఫుల్ గదా ఇది. నిజమేనండి. ఆ మొదటి సోర్స్ చెప్పేది అదే. అంటే ఆ ప్రెజెంట్ మూమెంట్ మీద ఫోకస్ పెడితే అనవసరమైన మెంటల్ బర్డన్ తగ్గుతుంది. గడిచిపోయిన దాని గురించి బాధపడటం, రాబోయే దాని గురించి ఆందోళన చెందటం, ఇవి రెండూ మన ఎనర్జీని లాగేస్తాయి గదా. అవును. ఆ ఎనర్జీని ఇప్పుడు, ఈ క్షణంలో ఏదైనా ఉపయోగపడే పనికో లేక ఏదైనా నేర్చుకోవడానికో వాడమని చెబుతోందనమాట. చిన్న విషయమే అనిపించొచ్చు, కానీ దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఈ వర్తమానంలో ఉంటామనే ఐడియా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే రెండో సోర్స్కి, అంటే రమణ గారి విశ్లేషణకి ఒక మంచి బేస్ లాంటిదనిపిస్తోంది. ఎందుకంటే మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటేనే కదా మనం వీక్ అయ్యేది. ఆ విశ్లేషణలో మెయిన్గా ఒక కాంట్రాస్ట్ గురించి చెప్పారు. అంటే ఈ శరీరాన్నే నేను అనుకోవడం ఒకవైపు, మన అసలు స్వరూపం, ఆ లోపలున్న ఆత్మ, పరమాత్మ అంశం, దాన్ని అర్థం చేసుకోవడం ఇంకోవైపు. ఈ తేడా గుర్తించడం ఎందుకంత ఇంపార్టెంట్ అని ఆ సోర్స్ వివరిస్తోంది. ఆ అక్కడే అసలు పాయింట్ మొదలవుతుంది చూడండి. ఆ రెండో విశ్లేషణ ప్రకారం మనం ఎప్పుడైతే ఈ ఫిజికల్ బాడీనే నేను, నాది అని ఫిక్స్ అయిపోతామో అప్పుడే భయాలు, ఇన్సెక్యూరిటీస్, కన్ఫ్యూజన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకని? ఎందుకంటే శరీరం పర్మనెంట్ కాదు కదా, అది నశిస్తుంది, మారుతుంది. ఆ బాడీ కాన్షియస్నెస్తో మన ఆలోచన కూడా లిమిట్ అయిపోతుంది. ఆ లిమిటేషన్ వల్లే మనం బయటి వాటి మీద ఆధారపడతాం. ఉదాహరణకు, జాతకం బాగుందా, గ్రహాలెలా ఉన్నాయి, వాస్తు ఓకేనా, మంచి ముహూర్తమెప్పుడు, ఇలా. బయట వెతుకుతామన్నమాట. అవును, మన ఆధారం మనలో కాకుండా బయట వెతుక్కుంటాం కాబట్టి. అంటే మన ఇన్నర్ స్ట్రెంగ్త్ని గుర్తించకుండా బయటినుంచి ఏదో సపోర్ట్ కావాలి అనుకోవడం, ఈ శరీరం నేను కాదు, నేను వేరే శక్తి స్వరూపాన్ని అనే ఫీలింగ్ లేకపోవడం వల్ల వచ్చే వీక్నెస్సే కారణం అంటారా? ఖచ్చితంగా. ఆ విశ్లేషణ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది కూడా. ఏమంటుందంటే, దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో, ఈ టైంలో ఏదీ నిజంగా చెడ్డది కాదు అని. టైం ఎప్పుడూ మంచిదే, పరిస్థితులు డ్యూట్రల్గా ఉంటాయి. మన మైండ్ సెట్ని బట్టే అవి మనకు అనుకూలంగానో ప్రతికూలంగానో కనిపిస్తాయి. ఓ, మనసు గనక స్ట్రాంగ్గా, క్లియర్గా, పాజిటివ్గా ఉంటే బయట ఏ గ్రహం ఎక్కడున్నా, ఏ వాస్తుదోషమున్నా మనల్ని ఏమీ చెయ్యలేవని ఆ సోర్స్ చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. ప్రాబ్లం బయట లేదు, మన ఇన్నర్ స్ట్రెంగ్త్లో, మన మైండ్ కండిషన్లో ఉంది. మన ఏమ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని ఉపనిషత్తుల్లో చెప్పినట్టనమాట. అవును, విన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే బయట సొల్యూషన్స్ వెతకడం ఆపేసి మనసును సరిచేసుకోవడంపై ఫోకస్ పెట్టాలి. ఇక్కడే స్వామి వివేకానంద గారి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు కదా ఆ విశ్లేషణలో. అవును. ఆయన చికాగోలో స్పీచ్ ఇచ్చి ఇండియా గొప్పతనాన్ని చెప్పినప్పుడు ఆయనలో ఎంత కాన్ఫిడెన్స్, ఎంత పవర్ కనిపించాయి. ఆయనలో ఉన్న ఆ పవర్, ఆ ఆత్మస్వరూపం, అది మనందరిలోనూ ఉంది, తేడా ఏం లేదు అని ఆ సోర్స్ అంటోంది. వినడానికి చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ని, ఆ పవర్ని మనలో ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి? ఊరికే నేను ఆత్మను అనుకుంటే సరిపోతుందా, లేక ఇంకేమైనా చేయాలా? కేవలం అనుకుంటే సరిపోదు. దానికి తగ్గ సాధన, ముఖ్యంగా మెంటల్ డిసిప్లిన్ కావాలి అని ఆ విశ్లేషణ క్లియర్గా చెప్తోంది.
ఇక్కడే మనసును స్ట్రాంగ్గా చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలుస్తోంది. అయితే మనసును స్ట్రాంగ్ చేసే మార్గాలు చెప్పడమే కాదు, దాన్ని వీక్ చేసే యాక్టివిటీస్ని కూడా ఆ సోర్స్ చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేస్తుంది. ఇది ఈనాటి డిజిటల్ వరల్డ్కి చాలా బాగా అప్లై అవుతుంది. ఎలాగా? ఉదాహరణకి యూట్యూబ్, సోషల్ మీడియా వీటిల్లో గంటల తరబడి అనవసరమైన విషయాలు చూడటం, ముఖ్యంగా జ్యోతిష్యం పేరుతో గంటకు రాశిఫలాలు చెప్పే వీడియోలు, లేదా క్రైమ్ న్యూస్, గొడవలు, అఘాయిత్యాలు ఇలాంటి నెగటివ్ వార్తలను మరీ ఎక్కువగా చూడటం, వాటి గురించి అతిగా డిస్కస్ చేయడం ఇవన్నీ మనసును బాగా వీక్ చేస్తాయని వార్న్ చేస్తోంది. ఇది నిజమే. ఈ రోజుల్లో న్యూస్ ఛానల్స్, వెబ్సైట్స్ కూడా సెన్సేషన్ కోసం నెగటివ్ న్యూస్నే ఎక్కువ హైలైట్ చేస్తున్నాయి కదా. వాటి టైటిల్స్ కూడా క్లిక్ చేయకుండా ఉండలేం. పైకి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం అనుకుంటాం గాని తెలియకుండానే మైండ్ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందని ఆ సోర్స్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. అంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కూడా ఒక ఎడిక్షన్లా మారి మన మెంటల్ ఎనర్జీని డ్రైన్ చేస్తుందని అర్థం చేసుకోవాలా? అవును, దాన్నే ఒక రకమైన మెంటల్ ఎనర్జీ డ్రెయిన్గానే సోర్స్ చూస్తున్నట్టుంది. నెగటివ్ ఇన్ఫర్మేషన్ని కేవలం బ్యాడ్గా కాకుండా మన మెంటల్ ఎనర్జీని యాక్టివ్గా తినేసే ఒక పాయిజన్లా చూస్తోంది. అందుకే దాన్ని అవాయిడ్ చేయటం అనేది ఏదో మంచి ఫీలింగ్ కోసం కాదు, మన మెంటల్ స్ట్రెంగ్త్ని, మన ఇన్నర్ బ్యాలెన్స్ని కాపాడుకోవడానికి అవసరమైన ఒక స్ట్రాటజీగా సజెస్ట్ చేస్తోంది. టైంపాస్లా అనిపించే ఈ పనులు లాంగ్ రన్లో మన విల్ పవర్ని, కాన్సంట్రేషన్ని దెబ్బతీస్తాయని ఆ విశ్లేషణలో ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మరి వేరే వాళ్ల కష్టాల గురించి తెలిసినప్పుడు, లేదా ఏదైనా యాక్సిడెంట్ గురించి విన్నప్పుడు అప్పుడెలా రియాక్ట్ అవ్వాలి? కంప్లీట్గా కళ్ళు మూసుకోలేం కదా. సొసైటీలో ఉన్నప్పుడు ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. దీనిపై ఆ సోర్స్ ఏమైనా గైడెన్స్ ఇచ్చిందా? ఉదాహరణకు, ఎవరికో యాక్సిడెంట్ అయిందని తెలిసిందే, అప్పుడు మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటున్నారు. ఇక్కడే ఒక ప్రాక్టికల్ సలహా ఇచ్చింది ఆ విశ్లేషణ. ఎవరికైనా కష్టం వచ్చిందనో, యాక్సిడెంట్ అయిందనో తెలిసినప్పుడు వెంటనే వాళ్లకి మంచి జరగాలని ఒక చిన్న ప్రేయర్ లాంటిది, లేదా ఒక మంచి సంకల్పం చేయమంటోంది. అంతే, ఆ విషయంతో దాన్ని వదిలేయాలి. అంతేకాని అయ్యో ఎలా జరిగింది, ఎక్కడా, ఎంత దెబ్బ తగిలింది అంటూ ఓవర్గా క్యూరియాసిటీ చూపించడం, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేయడం, ఆ న్యూస్నే 4-5 చోట్ల చూడటం, యూట్యూబ్లో, ఇన్స్టాలో వీడియోల కోసం వెతకడం ఇలాంటివి చెయ్యొద్దు అని స్ట్రిక్ట్గా చెప్తోంది. ఓ ఇలా చేయడం వల్ల మనం మెంటల్ ఎనర్జీ వేస్ట్ అవడమే కాదు, ఆ నెగటివ్ ఇన్సిడెంట్ ఇంపాక్ట్ మనసులో బలంగా ప్రింట్ అయిపోతోంది అని వార్నింగ్ ఇస్తోంది. అంటే కంపాషన్తో రెస్పాండ్ అవ్వాలి కానీ క్యూరియాసిటీతో కాదనమాట. ఆ ఇన్సిడెంట్లోకి మెంటల్గా మరీ డీప్గా వెళ్లకుండా ఒక సింపథెటిక్ పాజిటివ్ థాట్తో వదిలేయడం వల్ల మనం మెంటల్ బ్యాలెన్స్ని కాపాడుకోవచ్చు అని సజెస్ట్ చేస్తోంది. ఇది ఇంట్రెస్టింగ్ బ్యాలెన్సింగ్ యాక్ట్లా ఉంది. అవును, ఇది ఇన్ఫర్మేషన్ని తెలివిగా, కాన్షియస్గా సెలెక్ట్ చేసుకోవడం గురించే మాట్లాడుతోంది. మనల్ని వీక్ చేసే, అనవసరంగా యాంగ్జైటీకి గురిచేసే కంటెంట్కు బదులుగా మనల్ని పవర్ఫుల్గా చేసే, ఇన్స్పైర్ చేసే, మన ఇన్నర్ స్ట్రెంగ్త్ని పెంచే వాటి మీద ఫోకస్ పెట్టమని ఎంకరేజ్ చేస్తోంది. అంటే దైవ సంబంధమైన విషయాలు వినడం, చదవడం, పాజిటివ్ అవుట్లుక్ పెంచే స్పీచెస్ వినడం, గొప్పవాళ్ల లైఫ్ హిస్టరీస్ తెలుసుకోవడం, సొసైటీకి సర్వ్ చేస్తున్న వాళ్ల ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదవడం ఇలాంటివి మనసును నరిష్ చేసి స్ట్రెంగ్థెన్ చేస్తాయని ఆ సోర్స్ సూచిస్తోంది. మనం ఏ ఇన్ఫర్మేషన్ని మనసులోకి రానిస్తామో అదే మన ఆలోచనల్ని, మన మూడ్ని, చివరికి మన పర్సనాలిటీని కూడా షేప్ చేస్తోంది. ఇందాక మనం అనుకున్నట్టు మనసే మనకు ఫ్రెండ్, మనసే మనకు ఎనిమి. దాన్ని ఫ్రెండ్గా మార్చుకునే ప్రయత్నమే ఇదంతా. ఇప్పుడు ఫస్ట్ సోర్స్ డైలీ ప్రాక్టికల్ లెర్నింగ్ చెప్పిన ప్రతిరోజూ యూస్ఫుల్గా నేర్చుకోవడం, ప్రెజెంట్లో ఉండటం, ఈ పాయింట్స్ ఈ సెకండ్ సోర్స్ చెప్పిన మెంటల్ స్ట్రెంగ్త్ పెంచుకోవడం అనేదంతో ఎలా కనెక్ట్ అవుతున్నాయి? ముఖ్యంగా వెంకటరమణ గారి విశ్లేషణలో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది కదా. మనకు ఇచ్చిన పని, అది టీచింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని శ్రద్ధగా, సెల్ఫ్లెస్గా చేయడం గురించి చెప్పారు కదా. ఈ రెండు సోర్సుల ఐడియాస్ ఒకదానికొకటి ఎలా సపోర్ట్ చేసుకుంటున్నాయి? ఈ రెండు సోర్సులు చెప్పే విషయాలు పైకి వేరువేరుగా అనిపించినా వాటి రూట్లో ఉన్న ప్రిన్సిపుల్ ఒకటే: కాన్షియస్ ఎఫర్ట్, అవేర్నెస్తో బ్రతకడం. మొదటి సోర్స్ ఏమో ప్రతిరోజూ ప్రెజెంట్లో ఉంటూ ప్రాక్టికల్గా యూజ్ అయ్యేది నేర్చుకో అంటోంది. అవును, నీ డ్యూటీ మీద కాన్సంట్రేట్ చెయ్యి అంటోంది.
వీటిని కలిపి చూస్తే యూస్ఫుల్గా నేర్చుకోవడం అంటే కేవలం బుక్ నాలెడ్జ్ కాదు, మన మైండ్ని స్ట్రెంగ్తెన్ చేసే పాజిటివ్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక రకమైన యూస్ఫుల్ లెర్నింగే. ఓ కరెక్ట్. అలాగే మన డ్యూటీని అంటే మన జాబ్ని, మన రెస్పాన్సిబిలిటీస్ని శ్రద్ధగా, డిస్ట్రాక్షన్ లేకుండా, రిజల్ట్ మీద ఆశ లేకుండా నిస్వార్థంగా చేయడం కూడా ప్రెజెంట్లో ఉండటం కిందకే వస్తుంది. అది కూడా మైండ్ని కంట్రోల్ చేయడానికి, స్ట్రెంగ్తెన్ చేయడానికి ఒక గ్రేట్ టూల్. ఆహా, అంటే మనం చేసే పనే ఒక సాధన అవుతుందన్నమాట. ప్రెజెంట్లో ఉంటూ మన డ్యూటీని కరెక్ట్గా చేయడం, అదే టైంలో మైండ్లోకి చెత్త ఇన్ఫర్మేషన్ రాకుండా చూసుకోవడం. ఈ రెండు కలిసి మనం మెంటల్ పవర్ని పెంచుతాయని ఈ రెండు సోర్సులు కలిపి చెబుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఎలా చెయ్యాలో మైండ్ని స్ట్రెంగ్తెన్ చేసుకో, నెగటివిటీని రిజెక్ట్ చెయ్యి, డ్యూటీ మీద ఫోకస్ పెట్టు వివరిస్తోంది. ఫైనల్ గోల్ రెండు సోర్సుల ప్రకారం చూసినా మనల్ని మనం ఉద్ధరించుకోవటం, మనసు కంట్రోల్ తప్పి మనల్ని కిందకి లాగకుండా మన ప్రయత్నం ద్వారానే మనం పైకి రావడం. వెంకట్రమణ గారు జ్ఞానమిత్ర ద్వారా ఈ విషయాలు చెప్పడం వాటికి ఒక రకమైన ఎక్స్పీరియన్షియల్ ఒథెంటిసిటీ ఇస్తుంది కదా. అవును, నిజమే, బాగా చెప్పారు. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన విషయాల సారాంశం. ముఖ్యంగా ప్రాక్టీస్ చేయగలిగే కొన్ని పాయింట్స్ని ఒకసారి రిమైండ్ చేసుకుందాం. 1. పాస్ట్, ఫ్యూచర్ ఆలోచనల నుంచి బయటపడి వీలైనంత వరకు ప్రెజెంట్ మూమెంట్ మీద ఫోకస్ పెట్టడం. 2. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనకు ప్రాక్టికల్గా లేదా మెంటల్గా యూస్ఫుల్ అయ్యే నాలెడ్జ్ని పొందడానికి ట్రై చేయడం. కరెక్ట్. 3. నేను ఈ బాడీనే అనే లిమిటెడ్ థింకింగ్ నుంచి బయటపడి మన లోపల ఉన్న ఇన్నర్ పవర్ని, ఆత్మస్వరూపాన్ని గుర్తించే ప్రయత్నం చేయడం. ఇది బయటి వాటిపై డిపెండ్ అవడాన్ని తగ్గిస్తుంది. చాలా ముఖ్యమది. 4. మైండ్ని వీక్ చేసే నెగటివ్ ఇన్ఫర్మేషన్, అనవసరమైన టైంపాస్, ముఖ్యంగా సోషల్ మీడియాలో, వీటికి బదులు మనల్ని ఇన్స్పైర్ చేసే కన్స్ట్రక్టివ్గా ఉండే కంటెంట్ని, అంటే ఆధ్యాత్మిక విషయాలు, గ్రేట్ పీపుల్ లైఫ్స్, సర్వీస్ యాక్టివిటీస్, స్కిల్స్ పెంచేవి, ఇలాంటివి కాన్షియస్గా సెలెక్ట్ చేసుకోవడం. ఇది కూడా యూస్ఫుల్ లెర్నింగ్లో భాగమే. అవును. 5. మన ప్రొఫెషన్ లేదా రెస్పాన్సిబిలిటీ ఏదైనా సరే దాని పూర్తి శ్రద్ధతో, రిజల్ట్ మీద అతిగా అటాచ్మెంట్ లేకుండా ఒక యజ్ఞంలా చేయడం. ఇది మైండ్ని కంట్రోల్ చేయడానికి, ప్రెజెంట్లో ఉండటానికి హెల్ప్ చేస్తుంది. 6. మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఇలాంటి టూల్స్ని మన గ్రోత్కి ఉపయోగపడేలా వాడుకోవటం, వాటికి బానిసలు కాకుండా వాటిని మనం కంట్రోల్ చేసేలా చూసుకోవటం. ఈ డిస్కషన్ అంతా విన్నాక నాకొక విషయం క్లియర్గా అనిపిస్తోంది. ఈ మోడర్న్ ఏజ్లో ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరకటం ఒక వరం, కానీ దాన్ని ఎలా వాడుకుంటామనే దానిమీదే అంత డిపెండ్ అయి ఉంది. బయటి ప్రపంచాన్ని మార్చడం కంటే మన ఇన్నర్ వరల్డ్ని, అంటే మన మైండ్ని, మన ఫోకస్ని మేనేజ్ చేసుకోవడంలోనే అసలైన ఫ్రీడమ్, పవర్ ఉన్నాయేమో. ఏ ఇన్ఫర్మేషన్ని లోపలికి రానివ్వాలి, దేన్ని బయటే ఆపేయాలి అనే విచక్షణ, అదే కీలకం. ఖచ్చితంగా. ఈ సోర్సుల ఆధారంగా వినేవాళ్లను ఇంకాస్త ఆలోచించబజేసే ఒక ఫైనల్ క్వశ్చన్తో ముగిద్దామంటారా? తప్పకుండా. పాజిటివ్, నెగటివ్, యూస్ఫుల్, వేస్ట్ ఈ కేటగిరీస్ జనరల్గా ఓకే, కానీ మన స్పెసిఫిక్ డైలీ లైఫ్లో, మన పర్సనల్ సిచ్యుయేషన్స్, మన జాబ్, మన మూడ్ని బట్టి ఏది నిజంగా యూస్ఫుల్ నాలెడ్జ్, ఏది మనల్ని నిజంగా పవర్ఫుల్గా చేసే ఇన్స్పైరింగ్ విషయం అని ప్రాక్టికల్గా ఎలా గుర్తించాలి? ఇది మంచి ప్రశ్న. కొన్నిసార్లు యూస్ఫుల్ అనిపించే ఇన్ఫర్మేషన్ కూడా మనల్ని స్ట్రెస్కి గురిచెయ్యొచ్చు, లేదా టైంపాస్లా అనిపించేది సడన్గా ఇన్స్పిరేషన్ ఇవ్వొచ్చు. ఈ చిన్న తేడాలని ఎలా గమనించాలి? ముఖ్యంగా పైకి అట్రాక్టివ్గా కనిపిస్తూనే లోపల మన కాన్సంట్రేషన్ని, ఎనర్జీని తినేసే ఇన్ఫర్మేషన్ ఫ్లో నుంచి మనల్ని నిజంగా నిలబెట్టే, స్ట్రెంగ్తెన్ చేసే ఇన్ఫర్మేషన్ని ఎలా వేరు చేయగలం? డైలీ లైఫ్లో, ఆఫీస్లో మీటింగ్ మధ్యలో, ఇంట్లో పనులు చేసుకునేప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడేప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విచక్షణ అనే ఫిల్టర్ని కంటిన్యూయస్గా ఎలా అలర్ట్గా ఉంచుకోవాలి? దీని గురించి ఇంకాస్త లోతుగా ఆలోచించటం మనందరికీ యూస్ఫుల్గా ఉంటుందేమో. నిజమే, ఆలోచించాల్సిన విషయం.